హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో, ఈరోజైతే మే ఫస్ట్ అనమాట. సో, హాలిడే కదా అందరికీ. సో, మేము కూడా శ్రీశైలం వెళ్దాం అనుకుంటున్నాం. ఎప్పటినుంచో వెళ్ళాలనుంది. అండ్ మ్యారేజ్ అయ్యాక ఇప్పటిదాకా వెళ్ళలేదు. ఇంకా ఈరోజు ఈ లాంగ్ వీకెండ్ వచ్చింది కాబట్టి నేను చందు అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. 7కి బస్ ఉంది మాకు. సో, ఈవినింగ్‌కి మోస్ట్‌లీ ఆఫ్టర్‌నూన్ కల్లా రీచ్ అవుతాము. అండ్ మా పేరెంట్స్ అయితే గుంటూరు నుంచి వస్తారనమాట. సో, వీడియో అయితే చూడండి. లైక్ ట్రిప్ ఎలా ఉంది అంతా వీడియోలో పెడతాను. లాంగ్ వీడియో చేస్తున్నాను. సో, వీడియో ఎండ్ వరకు చూసేసేయండి. బై గాయ్స్! మేమైతే ఆర్టీసీ బుక్ చేసుకున్నాం. టీఎస్ఆర్టీసీ ఏసీ బస్ బుక్ చేసాము. అండ్ ఇది మార్నింగ్ 7:30 కల్లా వచ్చింది. బీహెచ్ఎల్ దగ్గర స్టాప్ ఇచ్చారు లింగంపల్లి వాళ్ళకి. సో, అక్కడైతే ఎక్కేసామనమాట. మేము ఇక్కడ నుంచి శ్రీశైలం వెళ్ళడానికి ట్రైన్స్ అనేవి అవైలబుల్‌గా ఉండవు. సో, అందుకని ఆర్టీసీ బస్ ఆర్ ఇంకా ప్రైవేట్ టూరిజం ఇలాంటివే బుక్ చేసుకోవాలి. అండ్ ఇంకా దారిలో టిఫిన్ కానీ ఆపారనమాట. సో, మేమైతే బ్రేక్‌ఫాస్ట్ చేసేసి అండ్ ఇంకా ఎండలైతే చాలా బాగా ఎక్కువగా ఉన్నాయి. మోస్ట్‌లీ అందరూ ఇంకా ఎక్కువ బసెస్‌కే వెళ్తారు. సో, టైం కూడా ఆల్మోస్ట్ 7 అవర్స్ అలా పడతది హైదరాబాద్ నుంచి. ఎందుకంటే మనకి సిటీ నుంచి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 1 ½ అవర్, 2 అవర్స్ పడతది. సో, ఇట్స్ మేనేజబుల్ అనమాట. మాకు ఈవినింగ్ దర్శనం ఉంది కాబట్టి మేమైతే మార్నింగ్ వెళ్ళాము. మే ఫస్ట్ అది కాక హాలిడే కాబట్టి. అండ్ ఇంకా ఆఫ్టర్‌నూన్ 1కి అలాగైతే ఘాట్ రోడ్‌కి రీచ్ అయిపోయాము. ఫుల్ అయితే ఎండలైతే బాగా ఉన్నాయన్నమాట. మాకు ఆర్టీసీ 550 అలా పడింది ప్రైస్ ఏసీ బస్. బట్ ఓవరాల్ ప్రైస్ మొత్తం 1600 అలా అయితే పడిందనమాట ఫైనల్‌గా రేట్. సో, బెటర్ వీ కెన్ ప్రిఫర్ ఆర్టీసీ అని అనిపించింది. సో, సేఫ్‌గా వెళ్ళొచ్చు మనం. అండ్ ఇంకా హైదరాబాద్ రూట్‌కైతే మేమైతే ఫస్ట్ టైం అనమాట. ఎప్పుడు మేము గుంటూరు నుంచి వెళ్తాము. సో, మ్యారేజ్ అయ్యాక ఇప్పుడే కదా రావడం. సో, మేము ఇక్కడ నుంచి సో, ఇంకా డ్యామ్ పక్కనే మనకి అటు సైడ్, ఇటు సైడ్ వే ఉండిద్ది. సో, చాలా భయమైతే వేసిందనమాట. సో, ఎప్పుడు రాలేదు కదా ఈ రూట్‌కి. అండ్ నార్మల్‌గా అయితే డ్యామ్ చూడడానికి వస్తాం కాబట్టి ఎక్కువ ఈ రూట్‌కి లైక్ హైదరాబాద్ వే మాత్రం ఇప్పుడే అనమాట వచ్చింది. అండ్ ఇంకా ఆల్మోస్ట్ కరెక్ట్ టైంకి అయితే రీచ్ అవ్వాల్సింది 2కి. బట్ 1 అవర్ లేట్ అయింది. అండ్ ఇంకా మేము దిగేసేసి అక్కడే బయట తినేసేసాము. తర్వాత ఇంకా మనకి ప్రైవేట్ బుకింగ్స్ ఇవన్నీ అవైలబుల్‌గా ఉంటాయన్నమాట. ఆర్ నాట్ ఇప్పుడు సింగిల్ పర్సన్స్ అలా ఉంటే డార్మిటరీస్, బస్ స్టాండ్స్ దగ్గర అన్నీ అవైలబుల్‌గా ఉంటాయి. సో, మనం డైరెక్ట్‌గా వెళ్లి తీసుకోవచ్చు. మాకైతే ఇది మాకు తెలుసు మా పెదనాన్న వాళ్ళ రూమే అనమాట. మేము ఒక 2 డేస్ ముందే ఇలా వస్తున్నామని చెప్తే వాళ్ళు ఇంకెవరికీ రెంట్‌కి అలా ఏమి ఇవ్వరు రూమ్. అండ్ ఇంకా మేమైతే ఇంకా ఆఫ్టర్‌నూన్ 3:30 అలా రీచ్ అయిపోయి అండ్ ఈవినింగ్ 5కి అయితే అలా దర్శనం ఉందనమాట. సో, వ్యూ చూసారా ఎంత బాగుందో. రూమ్ కూడా ఏసీ రూము. అండ్ ఈవినింగ్ 6కి అయితే మాకు అభిషేకం ఉందన్నమాట. అభిషేకం బుక్ చేసుకున్నాము. సో, ఫస్ట్ టైం కదా! సో, ఇంకా అందుకని అభిషేకం బుక్ చేసుకున్నాం. ఇలా అయితే రెడీ అయిపోయానమాట. ట్రెడిషనల్‌గా వెళ్ళాలి కదా! అండ్ ఇంకా రెడీ అయిపోయి 5:30 కల్లా స్టార్ట్ అయిపోయాము అక్కడికి. హలో గాయ్స్! సో, ఇప్పుడైతే అభిషేకం అయితే అయిపోయింది. దర్శనం అయితే బాగా జరిగింది. సో, ఆల్మోస్ట్ ఇప్పుడు 10 అవుతుంది. మేము ఎన్నింటికి వెళ్ళాం చందు మనం? 6కి వెళ్ళి 5:30 కల్లా వెళ్ళినట్టున్నాము. సో, ఇప్పుడు వచ్చేసరికి 10 అయిపోయింది. సో, అభిషేకం తొందరనే అయింది. బట్ క్యూలో చాలాసేపు నుంచున్నారు. బట్ చాలా బాగా జరిగింది. సో, మా చేతులతో స్వామివారికి అయితే అభిషేకం చేశాము. సో, చాలా బాగుంది. సో, కిందే మాకు ఇక్కడ పెడతారనమాట. సో, ఫుడ్ అదే తినేసి ఇప్పుడే పైకి వచ్చాము. సో, రిమైనింగ్ రేపు ఏం చేస్తామని రేపు వీడియోలో చెప్తాను. సో, సీ యూ టుమారో గాయస్. ఇంకోటి సమ్ ప్లాన్స్ ఉన్నాయన్నమాట. సో, నేను రేపు చెప్తాను లైక్ ఎక్కడికి వెళ్తాము రేపు ఏముందని. సో, రేపు కలుద్దాం గాయస్. బాయ్ బాయ్. హాయ్ గాయస్! సో, గుడ్ మార్నింగ్. సో, ఈరోజు అయితే మేము లైక్ డే 2 అనమాట. మాకు యాక్చువల్లీ ఈవినింగ్ కళ్యాణం ఉంది. బట్ మార్నింగ్ అంతా ఖాళీయే కదా! సో, ఫస్ట్ ఏమైనా కుంకుమార్చన మాకు అది అవైలబుల్ లేదు. స్లాట్ ఓపెన్ చేయలేదనమాట సాటర్డే, సండే. సో, ఏమైనా ఉందేమో ఇక్కడ ఆఫ్లైన్‌లో చెక్ చేద్దాం అనుకుంటున్నాము. అండ్ దెన్ ఒకవేళ ఉంటే దానికి తీసుకుందాం అనుకుంటున్నాం. నిన్నైతే అభిషేకం జరిగింది. యాక్చువల్‌గా మనకి సెపరేట్‌గా రూమ్ వేరే మండపంలో కూర్చోబెట్టి అక్కడ చేపిచ్చి తర్వాత ఆ వాటర్‌ని మనకి దర్శనానికి తీసుకెళ్తారనమాట. మన చేతుల మీదుగా లింగానికి పోపిస్తారు. సో, గుడ్ ఎక్స్‌పీరియన్స్ కన్ఫర్మ్‌గా 1500 పడింది ఛార్జ్ అయితే. సో, మీరు కూడా ట్రై చేయండి వెళ్ళే వాళ్ళుంటే. అండ్ ఇంకా రెడీ అయిపోయి మేమైతే నెక్స్ట్ డే ఇంకా వెళ్ళామనమాట. మార్నింగ్ 9 కల్లా స్టార్ట్ అయిపోయాము. ఎర్లీగా రెడీ అయిపోయాము. ఇక్కడైతే చూడండి పీస్‌ఫుల్‌గా ఉంటాయి. మేము ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రతి ఇంటికి ఒక మామిడికాయ చెట్టు అయితే ఉంది. చూడండి ఎన్ని కాయలైతే ఉన్నాయో చాలా బాగుంది. అండ్ ఇంకా మా రూమ్ దగ్గరే ఇక్కడ పార్క్ కూడా ఉంది. సో, మనం బోర్ కొట్టినప్పుడు టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ ఇంకా దానిలోనే బ్రేక్‌ఫాస్ట్ కూడా చేసేసి ఇంకా మేమైతే గుడి దగ్గరికి అక్కడికి వెళ్ళిపోయాము. మేమున్నది సత్రం పేరైతే యోగి వేమారెడ్డి సత్రం అనమాట. ఇక్కడ క్యాస్ట్ వైజ్ సెపరేట్ సత్రాలు ఉంటాయి. అంటే ప్రైవేట్ కింద వస్తాయన్నమాట. మనం అప్పుడు వెళ్ళినా కానీ మనకి అవైలబిలిటీ ఉంటే మనకి రూమ్ ఇస్తారు. ఏసీ అండ్ నాన్ ఏసీ బోత్ అవైలబుల్‌గా ఉంటాయి. ఆర్ నాట్ డార్మిటరీస్ ఉంటాయి. మనకి ఆన్‌లైన్ బుకింగ్‌లో హర్తా రిసార్ట్ కూడా అవైలబుల్‌గా ఉండిద్దనమాట.
అనమాట. అండ్ ఇంకా మేమైతే ఇంకా దగ్గరే కదా టెంపుల్ నుంచి. సో, వాక్ చేసుకుంటూ వెళ్ళిపోయాము పాతాళగంగకి. ఇక్కడైతే స్టెప్స్ చాలా ఉంటాయి. సో, మనం చాలా ఐ థింక్ ఒక హాఫ్ అన్ అవర్ అలా పడతదనమాట. సో, డౌన్‌గా ఉంటాయనమాట మనం దిగేటప్పుడు. అండ్ ఇంకా కావాలంటే ఇంకొక ఆప్షన్ కూడా ఉండిద్ది రోప్ వే. సో, దానికి కూడా వెళ్ళొచ్చు ఒకవేళ దిగలేని వాళ్ళు ఎవరైనా ఉంటే. మేమైతే వాక్ చేసి వెళ్ళాము. అండ్ ఇంకా ఇక్కడైతే చూడండి వాటర్ అయితే చాలా బాగున్నాయి. చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది. క్రౌడ్ కూడా చాలా మందే ఉన్నారనమాట. అందరూ స్నానాలు చేస్తున్నారు. వీలైతే మీరు కూడా చేయండి. చాలా మంచిదంట. అండ్ మేమైతే ఇంకా దీపం అవి వెలిగించాము. కొబ్బరికాయ కొట్టాము. అది కూడా అక్కడ లైక్ అమ్ముతున్నారనమాట అందరూ. సో, ఇలా చేస్తే మంచిదని గంగాదేవి కదా! సో, మేము కూడా అలా చేసి దండం పెట్టుకొని నీళ్ళు అవి చల్లుకొని వచ్చామనమాట. ఇప్పుడు మనకు కావాలంటే బోట్ రైడ్ కూడా ఉండిద్ది. దానికి కూడా సెపరేట్ ప్రైస్ అనమాట. సో, మేము ఇంకా మాకు అంత టైం లేదని మేమేమి ఇంకా వెళ్ళలేదు. బట్ ఆ వ్యూ అంతా ఏరియా అంతా చాలా బాగుంది. సో, మనకి లోపల దాకా కూడా తీసుకెళ్తారు. సో, వాటర్ అంతా ఉంది కదా! సో, అక్కడ దాకా కూడా తీసుకెళ్తారు. సో, ఆ బోట్ రైడ్ కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు. అండ్ ఇంకా మేమైతే ఇంకా రిటర్న్ అయితే రోప్ వేలో వచ్చామన్నమాట. సో, ఎక్కడం చాలా కష్టం కదా! అది కాక మేము 5 ప్లేసెస్ అవి చూసుకుందామని చెప్పి ఇంకా మేము రోప్ వేలో వెళ్ళాము. ప్రైస్ అయితే పెద్దవాళ్ళకి 80 రూపీస్ అండ్ ఇంకా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి 40 రూపీస్ అలా అనమాట. సో, నేనైతే ఫస్ట్ టైం ఎక్కడము. ఇంతకుముందు విన్నా కానీ నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు. నాకు చాలా భయం అనమాట. సో, అది కాక అంత అవకాశం కూడా రాలేదు. అండ్ సో, మేము ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ టైం ఎక్కాము. చూస్తుంటే అంతేం అనిపించలేదు కానీ బట్ ఎక్కాక అది వన్స్ స్టార్ట్ అయ్యాక చాలా భయమేసింది కొంచెం. నెక్స్ట్ కొండలుంటాయి కదా! మనం స్టార్ట్ అయ్యాక. సో, ఆ కొండలు చూస్తుంటే చాలా భయం అనిపించింది. బట్ ఇంకా కొంచెం ఎక్కువ సేపేమి ఉండదు. ఒక 5-10 మినిట్స్ ఉంటది అంతనమాట. సో, ఇంకా కొంచెం సేపటికే చాలా భయమేసింది. సో, అందరూ చాలామంది ఇది యూజ్ చేస్తున్నారు. సో, సేఫ్‌గానే ఉండిద్ది. సో, నో ప్రాబ్లమ్. అండ్ దెన్ ఇంకా మేము అక్కడే మాట్లాడుకున్నాం అనమాట. ఇలా 5 ప్లేసెస్ చూపిస్తాం. ఇక్కడ టూరిజం ప్లేస్ అంటే ఏమేమి కవర్ చేస్తా అంటే సాక్షి గణపతి టెంపుల్, హటకేశ్వరం అండ్ లలితాదేవి పీఠం, పాల్ధార పంచదార అండ్ ఇంకా శిఖర దర్శనం అనమాట. 5 ఇంకా ఎవరైనా అక్కడ ఈ 5 చూపిస్తారు. సో, ప్రైస్ అయితే మనకి 150 పడతది ఈచ్ పర్సన్. ఇంకా అది ఫిక్స్డ్ అనమాట. ఇంకేం తగ్గించరు. సో, మనకి ఆల్మోస్ట్ ఈ ట్రిప్ జర్నీ అంతా ఒక 2 అవర్స్ అలా పట్టిద్ది. సో, బట్ వర్త్ సీయింగ్ అనమాట. ఎందుకంటే వచ్చేవాళ్ళు లైక్ దూరం నుంచి వస్తారు కాబట్టి అండ్ అది కాక దగ్గరవే కాబట్టి సో, బెటర్ చూసుకుంటే మంచిది. సాక్షి గణపతి టెంపుల్ అయితే చాలా ఫేమస్. సో, ఒక స్టోరీ ఉందనమాట. ఇక్కడ సాక్షి గణపతి ఇక్కడ శ్రీశైలంకి ఎవరైతే వస్తున్నారో కైలాసంలో స్వామి సాక్షిగా చెప్తారంట. అదనమాట స్టోరీ. అండ్ ఇంకా హాటకేశ్వరం టెంపుల్ కూడా శివుడి టెంపుల్ అనమాట. చాలా బాగుంది. చిన్నగానే ఉంటుంది కానీ బాగుంటారనమాట. అండ్ దెన్ ఇంకా లలితాదేవి టెంపుల్ కూడా అమ్మవారు దివ్యపీఠం అనమాట. సో, చాలా బాగుంది ఇది కూడా. అండ్ దెన్ ఇంకా పాలధార పంచదారకి అయితే వెళ్ళానమాట. ఇది కూడా కొండలో కింద ఉంటుంది అనమాట. స్టెప్స్ దిగి వెళ్ళాలి. సో, చాలా హైట్గా ఉంటుంది. సో, మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. అండ్ ఇంక కొండలోంచి మనకి పైనుంచి నీళ్ళు రావన్నమాట. సో, మనం ఇది ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియదు. సో, కొండ లోపల నుంచి వస్తాయి. సో, చాలా తీయగా కూడా ఉంటాయి వాటర్. ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇంకా చల్లగా చాలా బాగుంది చూడ్డానికి. కానీ ఎక్కువ వాటర్ లేవు. కొంచెమే ఉన్నాయన్నమాట. ఇంకా అయితే అక్కడైతే చిన్న చిన్న లింగాలు పెట్టారు. సో, మేము నీళ్ళు చల్లుకొని కాళ్ళు అవన్నీ కడుక్కొని వచ్చామన్నమాట. అండ్ దెన్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ కూడా ఉన్నారనమాట చాలామంది. మీరే చూడండి. కాబట్టి పైనంతా ఇక్కడ ఒక డ్రాప్ వాటర్ కూడా మనకు కనపడదు. ఇంక సడన్‌గా కింద వస్తాయన్నమాట. ఇంక లోపల నుంచి వస్తున్నట్టు. సో, ఇది కూడా అయిపోయాక మేమైతే ఇంకా శిఖర దర్శనానికి వెళ్ళాము. ఇదేంటంటే మనకి అక్కడ కొండపైన ఎక్కి చూస్తే మనకి ఇక్కడ జ్యోతిర్లింగం ఉంది కదా! శ్రీశైలం దేవుడిది అక్కడ కనపడతదనమాట. సో, మనకి ఇక్కడ నుంచి చాలా తక్కువ అనమాట. ఇప్పుడు చూపిస్తున్నా కదా! ఇక్కడ ప్లేస్ అంతా గోపురాలు ఇవన్నీ కనపడతాయి. సో, యాక్చువల్‌గా అయితే నంది దగ్గర నుంచి చూస్తాము. కాకపోతే మనం అంత కనపడదనమాట గోపురము. చాలా దూరం ఉండిద్ది కాబట్టి. సో, బైనాక్యులర్ ఆప్షన్ కూడా ఉంది. సో, మనం అంత దూరం వెళ్తున్నాం కాబట్టి బెటర్ 10 రూపీస్ అనమాట ఇది చూడ్డానికి. సో, అది చూస్తే మనకి అక్కడ 4 గోపురాలు ఉంటాయి కదా! అమ్మవారిది అవన్నీ క్లియర్‌గా కనపడతాయి. మేము చూసాం కూడా చాలా బాగుంది. ఎంట్రీ టికెట్ 20 రూపీస్ అయిద్ది. అండ్ తర్వాత ఇది చూడ్డానికి బైనాక్యులర్స్ 10 రూపీస్. సో, వర్త్ అనిపించింది. సో, అంత దూరం వెళ్ళాం కాబట్టి. అండ్ దెన్ ఇంకా నంది దగ్గర నుంచి కూడా చూసాము. చాలా బాగుంది ఆ ప్లేస్ కూడా. కోతులు అయితే ఫుల్‌గా ఉంటాయండి. 10:30 కల్లా వెళ్ళాము. ఇంకా 1:30 కల్లా రూమ్ కూడా వచ్చేసాము. ఇంక కిందే ఫుడ్ పెడతారని చెప్పా కదా! లంచ్ అండ్ డిన్నర్. సో, మేమైతే లంచ్ చేసేసి టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. ఇంకా రూమ్‌కైతే వెళ్ళాం. హలో గాయ్స్. సో, ఈవినింగ్ ఇప్పుడు 5:30 అవుతుంది. సో, మాకైతే కళ్యాణం ఉందనమాట 6కి. సో, రెడీ అయిపోయాము ఇద్దరము. అండ్ ఇంకా ఇప్పుడు వెళ్ళిపోతామనమాట ఇంకా. సో, మార్నింగ్ అయితే మేము పాతాళగంగ, సాక్షి గణపతి ఇవన్నీ మేము మాట్లాడుకొని లైక్ 5 చూపిస్తారు కదా! ఈచ్ పర్సన్ 150 అనమాట. సో, అవన్నీ చూసుకునేసరికి ఆఫ్టర్‌నూన్ 1:30 అలా అయిపోయింది. సో, ఇంకా లంచ్ చేసేసి అస్సలు ఓపిక లేదు. ఎండ్ అయితే చాలా ఫుల్‌గా ఉంది. సో, అందుకని ఇంకా నేను వ్లాగ్ ఏం చేయలేదు. సో, ఇప్పుడైతే ఇంకా కళ్యాణానికి వెళ్ళిపోదాం. లేట్ అయిపోతుంది. సో, కంటిన్యూ వాచింగ్ గైస్.
ఇలా అయితే రెడీ అయిపోయానమాట. ఈ శారీ ఎలా ఉందో చెప్పండి. అండ్ ఇంకా మేమైతే టికెట్స్ అన్నీ ఆన్‌లైన్‌లోనే చేసుకున్నాం. ఇక్కడ కూడా ఆన్‌లైన్‌లోనే చేస్తారు. బట్ బెటర్ ఇప్పుడంతా ఆన్‌లైన్ అయింది కాబట్టి, సో, పోర్టల్‌లో శ్రీశైలం పోర్టల్ అని ఉంటదనమాట. సో, దాంట్లోకి వెళ్లి మనం లాగిన్ అయిపోయి, సో, మనకి ఎలాంటి దర్శనం కావాలో అక్కడంతా లిస్ట్ వస్తది. సో, ఇంకా మనకు కావాల్సినవి చూస్ చేసుకోవచ్చు. సో, అభిషేకం, కుంకుమార్చన అయితే సాటర్‌డే, సండే అక్కడ స్లాట్సే వదలరనమాట మనకి. సో, అందుకనే మాకు కుంకుమ పూజ దొరకలేదు. ఫ్రైడే మేము చూసుకునేసరికి అవి అయిపోయినాయనమాట. సో, అందుకనే మాకు ఓన్లీ కళ్యాణం అండ్ అభిషేకం స్లాట్స్ అయితే దొరికాయి. మనం ఎప్పుడు బుక్ చేసుకోవాలంటే ఎవ్రీ మంత్ ఎండ్ వదులుతారు టికెట్స్ అవి నెక్స్ట్ మంత్‌కి. సో, మనకి ఆల్మోస్ట్ టికెట్స్ అయితే ఉంటాయి. అండ్ ఇంకా వీకెండ్స్ అయితే మనకి కొంచెం కష్టం అనమాట. కొంచెం ప్రయర్‌గా బుక్ చేసుకోవడం బెస్ట్. సో, వీక్ డేస్ అయితే కొంచెం ఉంటాయన్నమాట. లైక్ రేపు వెళ్ళాలన్నా మనం ఈరోజైనా చేసుకోవచ్చు. సో, హర్తా రిసార్ట్ అని చెప్పా కదా! మనం ఆ పోర్టల్‌లో బుక్ చేసుకోవచ్చు ఇదే. అండ్ ఇంకా దర్శనం అయిపోయేసరికి మాకు 9:30, 10 అయినట్టుంది బయటకొచ్చేసరికి. అండ్ కళ్యాణానికి ఏంటంటే ఫస్ట్ డే దర్శనానికి పంపించేశారు. తర్వాత పక్కన ఉన్న మండపంలో కళ్యాణం చేస్తారనమాట. సో, చాలా లేట్‌గా జరిగింది. 6కి అన్నారు కానీ మాకు 8కి స్టార్ట్ చేశారనమాట. అక్కడే వెయిట్ చేసాం చాలా సేపు. సో, బట్ కళ్యాణం 1 అవర్‌లో అయిపోయింది. చాలా స్పీడ్‌గా చేసేశారు. సో, కానీ ఎక్కువ క్రౌడ్ ఉన్నారు. చాలామంది ఉన్నారనమాట. సో, చాలా బావుంది కళ్యాణం గూడా. ఇంకా మనకి టవల్ అండ్ ఒక బ్లౌజ్ పీస్ ఇస్తారు. అండ్ దెన్ అక్షింతలు, లడ్లు కూడా ఇస్తారనమాట. అభిషేకానికి, కళ్యాణానికి 2 ఇస్తారు. పెద్దవిస్తారు. సో, ఇంకా అవైతే ఇస్తారనమాట. ఇంకా టికెట్‌లోనే మనం ఇంక ఎక్స్‌ట్రా కట్టనవసరం లేదు. మా కళ్యాణంకి టికెట్ 1000 పడింది. మాకైతే మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ టైమ్ గదా! సో, ఇంక అందుకని చేయించుకున్నాం. చాలా బావుంది. అండ్ దెన్ ఇక్కడ చూడండి మెయిన్ గోపురం దగ్గర మనకి ఇక్కడంతా ఎలో లేదు. అక్కడ గేట్ దగ్గర క్లోజ్ చేసేసారు. బట్ ఆ లైట్స్ అంతా ఏసి వ్యూ అయితే చాలా బావుంది. సో, మేమక్కడ ఫోటోస్ దిగేసాము. ఇంకా దారిలో ఎవరిదో పెళ్ళనుకుంటా అక్కడే ఊరేగిస్తున్నారు ఇలాగ కార్‌లో. అండ్ దెన్ ఇంకా షాపింగ్ కూడా చేశామనమాట. జస్ట్ కొంచెం చిన్నవి కొన్నాను. జస్ట్ చూసామనమాట. పెద్ద కొత్తగా అలా ఏం అనిపించలేదు. ఇంకా ఎలాగో వచ్చే రూమ్‌కి వెళ్ళే వేలోనే ఉంటాయి కదా! ఈ షాప్స్ ఇవన్నీ అన్నీ పక్కనే. సో, కొన్నైతే చూసాము. రేట్స్ కూడా చాలా ఎక్కువ చెప్తారు గదా! అంత వర్త్ ఉందా లేదా అని కూడా అంత అనిపిచ్చదు మనకి. అండ్ ఇంకా కొన్ని చిన్నవి తీసుకొని ఇంకా పెద్ద ఆకలిగా లేదు. ఇప్పుడు రూమ్ దగ్గరికెళ్తే ఇంకా రైస్ ఉంటది గదా! సో, ఇంక అందుకని బ్రేక్‌ఫాస్ట్ చేసేసాం. బయట ఇడ్లీ అండ్ దోస తిన్నాము. అండ్ ఇంకా నెక్స్ట్ డే అనమాట ఇది. మా పేరెంట్స్ అయితే వచ్చారు. సో, మా చెల్లికి యాక్చువల్లీ కాలేజ్ ఉంది సాటర్‌డే. సో, అందుకని వాళ్ళు సాటర్‌డే నైట్ ఎక్కేసి సో, సండే వచ్చారనమాట. ఇంక అప్పుడే మార్నింగ్ రెడీ అయిపోయి దర్శనానికెళ్ళాం. యాక్చువల్‌గా మా అత్తయ్య వాళ్ళు గూడా రావాలి. బట్ హెల్త్ బాలేక వాళ్ళు ఆగిపోయారు. సో, ఇంకా మేము యాజ్ యూజువల్‌గా బ్రేక్‌ఫాస్ట్ చేసేసుకొని ఇంకా దర్శనానికైతే వెళ్ళామనమాట. మా పేరెంట్స్ వచ్చింది 8 కల్లా వచ్చారు. అక్కడ గుంటూరులో నైట్ బస్ ఎక్కారు. అండ్ ఇంకా రెడీ అయిపోయి ఒక 10 కల్లా స్టార్ట్ అయినట్టున్నాం. యాజ్ యూజువల్‌గా బ్రేక్‌ఫాస్ట్ చేసేసి ఇంకా మేమైతే దర్శనానికి వెళ్ళిపోయామనమాట. సో, క్రౌడ్ ఎలా ఉంటదా అనుకున్నాము. ఈ 2 డేస్ అయితే అసలు అంతేం అనిపించలేదు. ఎందుకంటే మేము 2 టైమ్స్ వెళ్ళాం కాబట్టి దర్శనానికి. సో, రీజనబుల్ అంటే హాలిడేస్ కదా! లాంగ్ వీకెండ్ ఎక్కువ ఉంటారేమో అనిపించింది. బట్ అంతేం లేరు. హలో గాయ్స్. సో, ఆఫ్టర్‌నూన్ అయితే ఇంకా తినేసి పడుకున్నాము. దర్శనానికి వెళ్ళొచ్చి. సో, ఇంక ఇప్పుడు ఈవినింగ్ 6 అలా అవుతుంది. సో, కొంచెం టీ తాగుదాం అని అనుకుంటున్నాం. 7:30కి బస్సు మా పేరెంట్స్‌కి అండ్ మాకు. మేమైతే హైదరాబాద్ వెళ్ళిపోతాం డైరెక్ట్‌గా. వాళ్ళు గుంటూరు వెళ్తారు. సో, ఇంకా జస్ట్ అలా టీ తాగుదాం. కొంచెం ఫ్రెష్ అవ్వనమాట ఇప్పుడే. సో, కొంచెం హెడేక్‌గా ఉంది. టీ తాగుదామని ఇంకా ఇప్పుడే బయటకు వెళ్తున్నాం. చూడండి గాయ్స్ గాలైతే ఫుల్‌గా కొడుతుంది. సో, దర్శనం అయితే చాలా జరిగింది గాయ్స్. అండ్ క్రౌడ్ అయితే చాలా ఉన్నారు. సండే కదా! సో, ఇంక అందుకని చాలా ఎక్కువున్నారు. మాకు ఆల్మోస్ట్ ఒక 2½ అవర్స్ రూమ్‌లోనే వేశారు. తర్వాత ఇంకా రూమ్ వదిలాక ఒక 1 అవర్ 45 మినిట్స్‌లో దర్శనం అయితే అయిపోయింది. సో, టోటల్‌గా 4 అవర్స్‌లో అలాగైతే వచ్చేసామనమాట దర్శనానికి. అండ్ ఇంక ఈవినింగ్ ఇక్కడైతే సడన్‌గా క్లైమేట్ అయితే మారిపోయింది. మబ్బు పట్టి ఇంకా వర్షం పడేలా అనిపించింది. చాలా బావుంది. సో, ఇంక అందుకని టీ తాగుదామని వెళ్ళాం. ఇక్కడ మనకు సైడ్ ఇక్కడ శ్రీశైలంలో మూలికలు అవన్నీ అమ్ముతారు కదా! సో, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోవచ్చనమాట. చాలా మంది అమ్ముతారిక్కడ. అండ్ ఇంకా మేమైతే ఏం తీసుకోము ఎప్పుడు. అండ్ ఇంకా నేనైతే బాదం మిల్క్ ట్రై చేశాను. చాలా బావుంది టేస్ట్. మా డ్యాడీ అండ్ చందు వెళ్ళాం బయటకి టీ తాగడానికి. అండ్ దెన్ ఇంకా చందు ఏమో ఉగ్గాని బజ్జీ ట్రై చేశాడు. యావరేజ్ అనిపించింది. అండ్ పునుగులు తిన్నాను నేను కూడా. అండ్ దెన్ ఇంకా మాకు నైట్ అయితే 7:30కి బస్ ఉంది. మా పేరెంట్స్‌కి కూడా అనమాట. ఆన్‌లైన్‌లో బుక్ చేసేసుకున్నాము. సో, ఇంకా 7:30కి వాళ్ళు గుంటూరు వెళ్ళిపోతారు. మేము హైదరాబాద్ వెళ్ళామనమాట. సో, 10కి అయితే ఆపారు. అలాగా డిన్నర్‌కి ఇంకా ఒక ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసాం. పెద్ద ఎక్కువ మెనూ కూడా లేదు. ఫ్రైడ్ రైస్ అండ్ బిర్యానీసే ఉన్నాయి. సో, ఇంకా వెజ్ ఫ్రైడ్ రైస్ ఒకటి ఆర్డర్ చేసాం. అండ్ దెన్ రెస్టారెంట్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఫుడ్ అయితే అస్సలు బాలేదు. వరస్ట్‌గా ఉంది. అండ్ ఇంకా 200 రూపీస్ పెట్టిన రైస్ బాలేదు కానీ 50 రూపీస్ పెట్టిన బాదం మిల్క్ అయితే చాలా బాగుంది. సో, అదే తిని ఫుడ్ అయితే వదిలేసామనమాట. అండ్ ఇంకా
దట్స్ ఇట్ గైస్. సో నేను యాజ్ మచ్ యాజ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. సో మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. లైక్ ఫస్ట్ టైం ఎవరైనా వెళ్తున్నా కానీ నేను ఫైనల్గా 3 డేస్ అయితే ఉన్నాం గైస్ ఫస్ట్ టైం శ్రీశైలంలో. సో చాలా బాగా జరిగింది. జ్యోతిర్లింగం అండ్ శక్తిపీఠం అమ్మవారి సో బాగా జరిగాయి అనమాట అన్నీ. అండ్ దెన్ ఇంకా వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నా ఐడి డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ కూడా ఫాలో అయిపోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.